నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు రాములు యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలలకే అధికారం చేపట్టి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణకు 2వ స్వాతంత్రం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు ఇచ్చి ప్రజలను ఆదుకోవడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చిందని, రాబోయే రోజుల్లో తెలుగుదేశంకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఈ సందర్భంగా దామరగిద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాములు యాదవ్, టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు తిమ్మారెడ్డి, ఉపాధ్యక్షుడు వీరన్నగౌడ్, నరసప్ప, రాజప్ప, మొగులప్ప, రంగయ్య మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు తిమ్మారెడ్డి గారికి, అదేవిధంగా మండల పార్టీ ఉపాధ్యక్షుడు వీరన్నగౌడ్ గారికి, తెలుగుదేశం సీనియర్ నాయకులు నరసప్ప గారికి, రాజప్ప గారికి, రంగయ్య గారికి అందరికీ కూడా పేరు పేరున్న నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో మరి రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఎన్టీఆర్ గారు బడుగు బలహీన వర్గాల కోసము ఎనలేని కృషి చేసిన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారం, బీసీలకు రాజ్యాధికారం వచ్చిందంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు వల్ల మరి రాజ్యాధికారం వచ్చిందని కూడా చెప్పక తప్పదు. మరి ఎన్టీఆర్ గారు హైదరాబాద్ నడి ఒడ్డున తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలలనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది. మరి ఎన్టీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణలో 2వసారి స్వాతంత్రం ఇచ్చిన ఘనత కూడా ఎన్టీఆర్ గారిదని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి కొన్ని పార్టీలు ఆంధ్ర పార్టీ అని ముద్ర వేసిన పార్టీకి మొన్న జరిగిన ఎలక్షన్లో మరి గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది. మరి ఆంధ్ర పార్టీ అనేది ఏందో ఒకసారి కూడా నిరూపించడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ. ఈ పార్టీ మరి ఎప్పుడు కూడా మరి రాబోయే రోజుల్లో చిరస్థాయిగా ఉంటుంది. మరి అభివృద్ధి చెందుతుంది. రాను తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్టీఆర్ 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 తెలుగుదేశం తెలుగుదేశం తెలుగుదేశం.